హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లంగా బ్లౌజ్ కానే కాదు. ఈరోజు మనది వచ్చేసి ఫ్రాక్ అనమాట. ఇది కూడా లంగా బ్లౌజ్ కుట్టమన్నారు, కానీ చూడండి లంగా బ్లౌజే, కానీ ఇక్కడ చూసి మళ్ళీ మనకి ఇది లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టేసేయండి అని చెప్పారు. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ ఆమెకి ఎట్లయితే స్టిచ్ చేశారో ఇది కూడా అట్లనే స్టిచ్ చేయండి అని అనమాట. దానికోసము ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక లాంగ్ ఫ్రాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి 3 to 4 ఇయర్స్ ఉంటాయి, అంటే 3 ఇయర్స్ ఉంటాయి అన్నమాట. 4 అయితే ఇంకా రాలేదు తనకి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి పక్కన పెట్టేసుకున్నాము. నేనైతే బ్లౌజ్ కోసం అనేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, కానీ 1 మీటర్ అవసరం లేదు. మనం కుట్టేది లాంగ్ ఫ్రాక్ కాబట్టి 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ పెద్ద అమ్మాయికి 7 ఇయర్స్ అమ్మాయికి 80 సెంటీమీటర్స్తో సరిపోయింది. ఇది ఇంకా కాస్త తక్కువే సరిపోతుంది అనమాట. 80 అయితే తీసుకోండి, ఇంకా అంతకంటే తక్కువ కాకుండా 80 సెంటీమీటర్స్ తీసుకోండి. 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకుని దీన్ని ఇట్లా చూడండి తడిపేసుకుని ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్పినట్టే మనకి బాడీ లెంత్ విడ్త్ ఎటు వస్తుందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. పైన ఒక అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు షోల్డర్ తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే లెంత్ తీసేసుకోండి. ఇక్కడ నాకు షోల్డర్ తీసుకోవడం అలవాటు అయిపోయి నేను షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 4.5 పెట్టుకుంటున్నాను అనమాట. ఈ 4.5 ఎంతైతే పెట్టుకున్నామో అంతే హామ్ డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా ఇలా చెక్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొకసారి చెక్ చేసుకుని ఇంకొక లైన్ ఇటువైపు డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చెప్తాను నేను లెంత్ అనమాట. ఈ లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 లైన్స్ డ్రా చేసుకున్నాను కదా, ఇప్పుడు రెండింటిలోని పై లైన్ నుంచి తీసుకుంటున్నాను అనమాట. కింద కాదు, పై నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ అయితే తీసుకుంటే బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి, కానీ ఇప్పుడు మనం ఫ్రాక్ కాబట్టి ఇంతకుముందు అయితే నాకు 8 ఇంచెస్ తీసుకున్నాను. ఆ ఫ్రాక్ కంటే ఇప్పుడు లెంత్ పెంచమన్నారు, అంటే ఒక 1 ఇంచ్ పెంచుకుంటున్నాం. ఎంత 9 ఇంచెస్. 9 ఇంచ్కి మళ్ళీ మనం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బాడీ లెంత్ అనేది 10 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఈ విధంగా 3 ఇయర్స్ పాపకి తీసుకుంటున్నాను. బాడీ లెంత్ ఇలా 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, అంటే కుట్టిన తర్వాత 9 ఇంచెస్ అయితే రావాలి. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చూద్దాము. ఇక్కడ నార్మల్గా అయితే 19 ఇంచెసే ఉంది. 19 ఇంచెస్కి నేను ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత 20/4 తీసుకున్నాను, అంటే 6 ఇంచెస్ అనమాట. ఇంకా ఖర్చు లూజింగ్కి ఏమీ యాడ్ చేసుకోలేదు. 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను కదా, కాస్త లూజ్ అయితే మనం ఒక కుట్ట అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇలా 19 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను 20 ఇంచ్కి అనమాట. 90 ఇంచెస్ పెట్టుకున్న 20 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాము. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ హార్మ్ రౌండింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఈ విధంగా హార్మోల్ రౌండింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. టేప్ తీసుకుని ఈ విధంగా మనకి హార్మోల్ రౌండింగ్ తీసుకుంటాం కదా, మెజరింగ్లో ఎంతైతే వస్తుందో దాంట్లో 1/2 తీసుకోవాలి. రాకపోతే ఒక గీత కిందకి ఒక గీత పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కింద మనం డాట్స్ కోసం, ఇది మనం కుట్టేది ఫ్రాక్ కదా, టేప్ని ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోండి, అది డాట్స్ కోసము. తర్వాత సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్ చూద్దాం. నెక్ విడ్త్ వచ్చేసి నేను 1.35 ఇంచుకి పెట్టుకున్నాను. అలానే డౌన్ వచ్చేసి 3.5కి. ఇక్కడ నేనైతే నెక్స్ ఏమీ తీసుకోవట్లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే అనమాట. నెక్ అయితే ఇక్కడ తీసుకోవట్లేదు. చూడండి ఈ విధంగా మనకి రౌండ్ నెక్ తీసుకోవాలి. ఇక్కడ నాకు మగ్గం వర్క్ అయితే వచ్చేసింది కాబట్టి నేనేమి ఎలాంటివి తీసుకోకుండా డైరెక్ట్ మగ్గం వర్క్ ఉంది కాబట్టి దానిపైన కట్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫ్రంట్ బ్యాక్ ఒక 1 ఇంచ్ అయితే బ్యాక్ సైడ్ పైకి తీసుకున్నాను. ఇదనమాట. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడికి మనకి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇలా బ్యాక్ పార్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. చూసారు కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి నెక్ రౌండింగ్ అనేది హార్మ్ రౌండింగ్ అనేది లోపలికి తీసుకోవాలి కదా, ఇది హార్మ్ లోత్ అనమాట. ఇలా తీసేసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, అంటే బాహుబలి హ్యాండ్ అనమాట.
చూడండి ఇక్కడ అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఒక పావించి అయితే ఖర్చు కోసం, అంటే మనం బుట్ట అనేది కుట్టాలి కదా, దానికోసం అనమాట ఒక పావించి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లెంత్ తీసుకుందాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5. ఇక్కడ బాహుబలి హ్యాండ్లో నేను ఒక బార్డర్ అయితే తీసుకుంటాను, అంటే 2 బార్డర్స్ కింద ఇచ్చారు. ఒకటే బార్డర్లో 2 డిజైన్స్ అనమాట. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక పికాక్ డిజైన్ తీసుకుంటాను, మిగిలింది హిప్ బెల్ట్ లాగా వేస్తాను అనమాట. దానికోసం ఆ బార్డర్ ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకుని ఆ లైన్ దగ్గర పెట్టేసుకున్నాను, కిందకి పెట్టుకున్నాను. లేదంటే మీరు హ్యాండ్ లెంత్ నుంచి ఇప్పుడు మనం బార్డర్ లెంత్ ఎంత ఉందో అంత మైనస్ చేసుకుని కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. మనకి ఎంతైతే వస్తుందో అంత ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి బుట్ట పెట్టాలి కదా, ఈ బుట్ట మనకి లూజ్ అనమాట. ఎంత తీసుకుంటే అంత, చిన్నపిల్లలే కాబట్టి 4 ఇంచెస్ అది చాలు. ఇంకా మనకి ఇది బుట్ట పెట్టడం కోసం లూజ్ అనేది వదులుకున్నాం. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఎట్లా అయితే డ్రా చేసుకుంటామో అదేవిధంగా ఇలా క్లాత్ పైన డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు హ్యాండ్ లెంత్ 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్లో హాఫ్ హార్మ్ డౌన్ కోసం పెట్టుకుంటాను, అంటే 1.5 ఇంచ్కి హార్మోల్ డౌన్కి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి హార్మోల్ లూజ్ చూసుకోవాలి. ఇంతకుముందు ఎంతైతే చూసుకున్నారో దానికి అంతే మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత టేప్ని ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోండి హార్మ్ లోతులో. ఇక్కడ అంతే మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నాకు 10 ఇంచెస్ ఎంత వచ్చింది, 5.5 అలా పెట్టుకున్నాను, 5 ఇంచ్ పెట్టుకున్నాను. తర్వాత ఒక 1 ఇంచ్కి తీసుకుని హ్యాండ్ అయితే షేప్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం బుట్ట లూజ్ పెట్టుకున్నాం, బుట్ట హైట్ అంటే లెంత్. ఇక్కడ లెంత్ ఎంత పెట్టుకుంటే పఫ్ అనేది అంత బుషీగా వస్తుంది అనమాట. నేనైతే ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ పైన 1 ఇంచ్ పెట్టేసుకుని ఇలా 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటున్నాం అనమాట. ఆ హ్యాండ్లో కలిపేసుకోవాలి. ఇది బుట్ట హ్యాండ్. ఇక్కడ మీకు ఇలా రాకపోతే కనుక క్లాత్ పైన మీరు పేపర్ పైన ఈ విధంగా కట్ చేసుకుని క్లాత్ పైన వేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్ క్లాత్ పైన తీసేసుకున్నాను. మీకు ఇలా ఎవరికైనా రాకపోతే కనుక పేపర్ పైన కట్ చేసుకుని క్లాత్ పైన వేసి కట్ చేసుకోండి. తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడక్కడ ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి ఇది బుట్ట కోసము, ఇది వచ్చేసి జాయింట్ కోసము, అలానే కింద ఒక టక్ ఇచ్చుకున్నాం కదా అది ఖర్చు కోసం అనమాట. చూడండి తర్వాత పైన కొంచెం లోతు తీసుకుంటాను, జస్ట్ కొద్దిగానే, అసలు అవసరం లేదు బుట్ట హ్యాండ్స్కి అయితే, కానీ కొంచెం తీసుకుంటే బాగుంటుంది అనమాట. తీసుకుంటున్నాను. ఇలా కొంచెం లోపలికి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మనం మిగిలిన క్లాత్లోనే మెయిన్ పీస్ తీసుకున్నాము. ఈ క్లాత్లో మనకి మన పట్టి అవి తీసుకుంటాం కదా, ఆ బోర్డర్ కట్ చేసిన తర్వాత పట్టి ఎంత అయితే ఉంటుందో అంతా దీని మీద తీసుకుంటాను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనమాట. ఈ విధంగా వర్క్ వేయించారు. ఇది నార్మల్గా అయితే లంగా జాకెట్ కానీ వేయించారు, కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా దీన్ని ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మిగిలినదంతా వేస్ట్ అయిపోతుంది. కింద బుటీస్ అన్నీ వేస్ట్ అనమాట. తర్వాత ఇలా మెయిన్ పీస్ ఫోల్డ్ చేసుకున్నాను. మెయిన్ పీస్ ఫోల్డ్ చేసుకుని ఇంకా లైనింగ్ పెట్టేసుకుని ఈ విధంగా లైనింగ్ చుట్టూ మెయిన్ పీస్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇదనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా మీరు అదే విధంగా తీసుకోవాలి. కింద అనేది బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాను. తర్వాత మనకి మిగిలిన క్లాత్లో ఇలా హ్యాండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుని నాకు కొంచెం తక్కువ పడింది. ఇలా అడ్జస్ట్ చేసుకుని 2 హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా లంగా ఎలా అయితే తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ బార్డర్ తీసుకుందాము. ఈ బార్డర్ తీసుకుని ఇంకా మనకి ఇక్కడ నాకు పికాక్, అలానే కింద ఒక వేరే పట్టీలాగా వచ్చింది, కడ్డీ బార్డర్ లాగా. దాన్ని ఇలా రెండింటిని సెపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి మనకి ఈ పట్టీ ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. ఓన్లీ ఈ పికాక్ వరకు తీసుకున్నాను అనమాట. ఇక్కడ కింద ఇలా వస్తుంది ఈ హ్యాండ్స్కి. ఇంకా మిగిలింది ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని మనం ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా హిప్ బెల్ట్ లాగా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా, ఎందుకంటే బార్డర్ అనేది చాలా పెద్దగా అయిపోయింది అనమాట. అంత పెద్ద బార్డర్ అంటే వేయొద్దు అన్నారు, దానికోసం ఇలా సెపరేట్ చేసి ఇలా వేస్తున్నాను అనమాట. ఇక్కడికి మనకి లైనింగ్ మొత్తం బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి కింద ఫ్రాక్ పార్ట్ అంటే లంగా పార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. ఇది కరెక్ట్గా మెజర్మెంటే ఉంటుంది కాబట్టి దీన్ని ఏం కదిలించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి బాడీ లెంత్ ఇంత వస్తుంది కదా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాడీ లెంత్ వరకు పెట్టేసుకున్న తర్వాత మనకి చూడండి ఇక్కడ ఫుల్ లెంత్ మనకి 28 ఇంచెస్ అయితే కావాలి. మిగిలినంత మనకి ఫిల్ట్ లాగా అంటే ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం అనమాట. బార్డర్ కిందకి కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట.
ఇదనమాట. ఇంకా మనకి దీంట్లో ఏం కట్ చేయడానికి లేదనమాట. ఇప్పుడు మనం ఇంకా లైనింగ్ చూద్దాము. లైనింగ్ కూడా నేను 1 మీటర్ తీసుకున్నాను. ఈ 1 మీటర్ని ఇంకా ఇక్కడ కూడా చూడండి బాడీ లెంత్ ఎంతైతే ఉంటుందో అలా బయటికి పెట్టేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి సేమ్ 28 ఇంచెస్ వచ్చేటట్టుగా తీసుకున్నాను. దీన్ని ఫోల్డ్ చేసి కుడతాను. తర్వాత మళ్ళీ కావలిస్తే ఒక ఫోల్డింగ్ అనేది తిప్పుకోవచ్చు అనమాట. ఇంకే ఇప్పుడు మనకి ఉన్న ఈ క్లాత్ని ఇలా మిడిల్కి ఓపెన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. చూడండి ఇది లైనింగ్ అయితే తడపలేదు, తడపకుండానే ఉంచేసాను, ఐరన్ చేయలేదు అనమాట. జస్ట్ తెచ్చినట్టే ఉంచేసాను, దీని అవసరం లేదు. ఇంకా మనకి ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మన ఫ్రాక్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూడండి ఇలా వచ్చిందనమాట. ఈ హిప్ బెల్ట్ అనేది ఇలా యాడ్ చేశాను. ఇక్కడ మనకి మిగిలింది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇది. చూడండి లైనింగ్ కూడా అలానే ఫోల్డ్ చేశాను. వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.